Today our topic is sets exercise 1b. Which of the following are examples of the null set? Null set అంటే ఏ ఎలిమెంటు లేకుండా ఉంటే దాన్ని మాత్రమే null setగా డిఫైన్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్, సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ డివిజిబుల్ బై 2. న్యాచురల్ నెంబర్స్ అంటేనే 1తో స్టార్ట్ అవుతాయి. 1 2 3 4 5 అండ్ సో ఆన్. వచ్చి ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అన్నారు కాబట్టి 1 3 5 అండ్ సో ఆన్ తీసుకున్నట్లయితే డివిజిబుల్ బై 2 అన్నారు. అంటే 1/2 3/2 5/2. ఇవి 2తో డివైడ్ కాదు కాబట్టి ఇక్కడ ఏ ఎలిమెంటు రాదు కాబట్టి ఇట్ ఈస్ ఏ నల్ సెట్. సెకండ్ క్వశ్చన్, సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ స్టార్ట్ విత్ 2 3 5 7 11 13 17 అండ్ సో ఆన్. ఏమన్నారు? ఈవెన్ అన్నారు కాబట్టి మనకున్న ప్రైమ్ నెంబర్స్లో ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే 2 వస్తుంది. సో ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ నల్ సెట్. ఏ ఎలిమెంట్స్ లేదంటేనే నల్ సెట్గా డిఫైన్ చేస్తాం. ఏదో ఒక ఎలిమెంట్ ఉంటే కన్నా ఇట్ ఈస్ నాట్ ఏ నల్ సెట్. థర్డ్ క్వశ్చన్, సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్స్ ఎక్స్ లెస్ దాన్ 5 అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 5. ఎక్స్ లెస్ దాన్ 5 అంటే ఎక్స్ వాల్యూ 5 కంటే బిలో ఉండాలి. దట్ ఈస్ 4 3 2 1 0 అండ్ సో ఆన్. సెకండ్ కండిషన్, ఎక్స్ గ్రేటర్ దాన్ 7. 7 కంటే ఎక్స్ వాల్యూ బిగ్ ఉండాలి. 8 9 10 11 అండ్ సో ఆన్. ఈ రెండు కండిషన్లో దెర్ ఈస్ నో కామన్ ఎలిమెంట్ ఇన్ 2 కండిషన్స్. సో ఇట్ ఈజ్ ఏ నల్ సెట్. ఏ ఎలిమెంటు లేదు కాబట్టి ఇట్ ఈజ్ ఏ నల్ సెట్. ఫోర్త్ క్వశ్చన్, వై సచ్ దట్ వై ఈజ్ ఏ పాయింట్ కామన్ టు ఎనీ 2 ప్యారలల్ లైన్స్. ఒక 2 ప్యారలల్ లైన్స్ తీసుకున్నట్లయితే కన్నా ఈ రెండిటికి ఏదైనా ఒక కామన్ పాయింట్ ఉందా? ఈ 2 ప్యారలల్ లైన్స్ అంటే ఇలా వెళ్తాయి, ఇక్కడ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ 2 ప్యారలల్ లైన్స్. ఇంటర్సెక్ట్ మీన్స్ ఇలా ఇంటర్సెక్ట్ అయినట్లయితే ఈ రెండు లైన్స్ యొక్క కామన్ పాయింట్ అంటే ఇలా తీసుకుంటాం. ఇక్కడ ప్యారలల్ లైన్స్ అన్నారు కాబట్టి దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ టుగెదర్. సో ఇట్ ఈస్ ఏ నల్ సెట్. సెకండ్ రోమన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్? లాస్ట్ క్లాసెస్లో మీకు ఫైనైట్ ఇన్ఫైనైట్కి చెప్పాను డెఫినేషన్స్లో. ఫైనైట్ అంటే కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఫైనైట్, అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే కనుక ఇన్ఫైనైట్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ది సెట్ ఆఫ్ మంత్స్ ఆఫ్ ఏ ఇయర్. ఇది మీకు తెలిసిందే. ఇయర్, ఒక ఇయర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 మంత్స్ ఉంటాయి. సో మనం కౌంట్ చేయగలుగుతున్నాం. సో ఇట్ ఈజ్ ఫైనైట్. ఇట్ ఈజ్ ఫైనైట్. సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి 1 2 3 అండ్ సో ఆన్. 1తో స్టార్ట్ అవుతుంది అంటే ఇది న్యాచురల్ నెంబర్ అవుతుంది. ఈ న్యాచురల్ నెంబర్ అనేది అండ్ సో ఆన్ అంటే ఎంతవరకు పోతుందో కాన్ డిఫైన్డ్. సో ఇది వచ్చి ఇన్ఫైనైట్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 1 2 3 అండ్ సో ఆన్ 99, 100. 1తో స్టార్ట్ అయ్యింది, లాస్ట్ నెంబర్ వచ్చి 100 అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ ఉంది. అలాగే 1తో స్టార్ట్ అయ్యి 100 వరకు నెంబర్స్ ఉంటాయని మనం కౌంట్ చేయగలం కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఫైనైట్. ఫోర్త్ క్వశ్చన్, ది సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ గ్రేటర్ దాన్ 100. 100 కంటే ఎక్కువ ఉంటే పాజిటివ్ ఇంటీజర్స్ చెప్పమన్నారు. 100 కంటే ఎక్కువ అంటే అన్నీ పాజిటివ్ ఇంటీజర్సే. పర్టికులర్ నెంబర్ లేదు కాబట్టి కాంట్ డిఫైన్డ్ ఎంతవరకు వెళ్తుందో మనం చెప్పలేము. సో ఇట్ ఈస్ ఇన్ఫైనైట్. క్వశ్చన్కి వచ్చి ది సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 99.
99 కంటే బిలో ఉండే ప్రైమ్ నెంబర్స్. సో 1 to 100 తీసుకున్నట్లయితే 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అలాగే 1 to 50 తీసుకున్నట్లయితే 15 ఉంటాయి. అదే 50 నుంచి 100 వరకు తీసుకున్నట్లయితే కనుక 10 ఉంటాయి. అంటే టోటలీ వచ్చి 25 నెంబర్స్ ఉంటాయి. సో ఈ 25 అని మనం కౌంట్ చేయగలుగుతున్నాం కదా. సో ఇట్ ఈస్ ఫైనైట్. నెక్స్ట్ థర్డ్ రోమన్, స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఈజ్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. ఇది కూడా సేమ్ మోడల్ ఏమో. ఫస్ట్ క్వశ్చన్, ది సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ది ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ఇలా, వై యాక్సిస్ ఇలా తీసుకున్నట్లయితే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇప్పుడు ఏమన్నారు, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్స్ అన్నారు. సో ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్స్ అంటే ఇలా రాసేస్తాం, ఇలా 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 అండ్ సో ఆన్. ఎంతవరకైనా పోవచ్చు ఈ లైన్స్ అనేది. ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ లైన్స్ అంటే ఎంతవరకైనా పోవచ్చు. వి కాంట్ డిఫైన్. సో వీటిని ఏమని పిలుస్తున్నామంటే ఇన్ఫైనైట్ అంటాం. సెకండ్ క్వశ్చన్, ది సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే మనకు కరెక్ట్గా తెలుసు, ఏ నుంచి జెడ్ వరకు ఉన్నాయి. ఎన్ని లెటర్స్ ఉన్నాయి అంటే 26 లెటర్స్ ఉంటాయి. సో ఈ 26 అని మనం కౌంట్ చేయగలుగుతున్నాం కదా. సో కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫైనైట్. ఆ సెట్ ఏమవుతుంది, ఫైనైట్ సెట్ అవుతుంది. థర్డ్, ది సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 5. 5తో మల్టిపుల్ అయ్యే నెంబర్స్ అన్నారు. 5 మల్టిపుల్స్ అంటే 5, 10, 15, 20, 25 అండ్ సో ఆన్. ఎంతవరకైనా పోవచ్చు 5తో మల్టిప్లికేషన్ అనేది. సో దీన్ని కరెక్ట్గా మనం కౌంట్ చేయలేము కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ఫైనైట్. ఫోర్త్ క్వశ్చన్, ది సెట్ ఆఫ్ అనిమల్స్ లివింగ్ ఆన్ ది ఎర్త్. ఈ క్వశ్చన్కి వచ్చేసరికి కొంచెము డిస్కషన్స్ ఉన్నాయన్నమాట. అంటే కొంతమంది వచ్చి ఫైనైట్ అంటారు, కొంతమంది వచ్చి ఇన్ఫైనైట్ అంటారు. సో నేనేమని చెప్తున్నానంటే, మన టెక్స్ట్ బుక్ అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ ప్రకారం ది సెట్ ఆఫ్ అనిమల్స్ లివింగ్ ఆన్ ది ఎర్త్. మన భూమి మీద ఎన్ని జంతువులు నివసిస్తున్నాయి అని చెప్పినట్లయితే కనుక వి కాంట్ కౌంట్, మనము లెక్కించలేము అని నేను చెప్తున్నా. లెక్కించలేము కాబట్టి ఇన్ఫైనైట్గా తీసుకున్నాం, ఇన్ఫైనైట్. నెక్స్ట్, ది సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ది ఆరిజన్ 0,0 అన్నారు. సో ఇలా తీసుకుంటాం 0,0. ఆరిజన్ అంటే ఇక్కడ తీసుకుంటాం. ఇది ఎక్స్ యాక్సిస్ అవుతుంది, ఇది వై యాక్సిస్ అవుతుంది. ఇక్కడ ఏం చెప్పారంటే ఈ ఆరిజన్ గుండా పాస్ అయ్యే సర్కిల్స్ గురించి డిఫైన్ చేశారు. ఆరిజన్ గుండా పాస్ అయ్యే సర్కిల్స్ అంటే ఇలా సర్కిల్ డ్రా చేయొచ్చు. నెక్స్ట్ ఇలా, అంటే మనం సో మెనీ సర్కిల్స్ అనేది డ్రా చేయొచ్చు. ఆరిజిన్ గుండా పాస్ అయ్యే సర్కిల్స్ అంటే ఎన్ని సర్కిల్స్ అయినా మనం డ్రా చేసే ఛాన్స్ ఇక్కడ ఉంది. కరెక్ట్గా ఎన్ని సర్కిల్స్ డ్రా చేయగలము అని కరెక్ట్గా మనం డిఫైన్ చేయలేము ఇక్కడ. సో ఇట్ ఈజ్ ఇన్ఫైనైట్. ఫోర్త్ రోమన్నా, ఇన్ ది ఫాలోయింగ్ స్టేట్ వెదర్ ఏ ఈక్వల్ టు బి ఆర్ నాట్. అంటే ఏ ఈక్వల్ టు బి అంటే ఏం చెప్పాను ఇంతకుముందు మీకు, ఈక్వల్ సెట్. ఆ రెండు ఈక్వల్ ఉంటే ఈక్వల్ సెట్ అంటారు. మన డెఫినేషన్ ప్రకారం ఈక్వల్ సెట్ అంటే ఏం చెప్పాను, ఏలో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో బిలో అదే ఎలిమెంట్స్ ఉండాలి. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి అని చెప్పాను. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఏలో ఏబిసిడి ఉన్నాయి, బి తీసుకున్నామనుకో డిసిబి. అంటే వాటి ప్లేసెస్ ఎక్స్చేంజ్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ ఉంది, బి బి, సి సి, డి డి, ఎగ్జాక్ట్లీ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దెన్ ఏ ఈక్వల్ టు బి. ఏ ఈక్వల్ టు బి అయితే ఏమవుతుంది, ఈక్వల్ సెట్. సెకండ్ క్వశ్చన్, ఏ ఈక్వల్ టు 4, 8, 12, 16, బి 8, 4, 16, 18. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఏ సెట్లో 4 అనే ఎలిమెంట్ ఉంది, బి సెట్లో 4 ఎలిమెంట్ ఉంది, 8 ఎలిమెంట్ ఉంది, 8 ఉంది.
12 ఉంది, ఇక్కడ 12 లేదు. ఇక్కడ 16 అనే ఎలిమెంట్ ఉంది, ఇక్కడ 16 ఎలిమెంట్ లేదు. అంటే ఒక ఎలిమెంట్ ఈక్వల్గా లేకపోయినా కానీ ఇట్ ఈస్ నాట్ ఏ ఈక్వల్ సెట్. సో ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. ఇది ఈక్వల్ సెట్ కాదు, నాట్ ఈక్వల్ సెట్. అలాగే థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి ఏ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10. ఇక్కడ వచ్చి పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ అండ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇక్కడ ఏమో ఏ ఈక్వల్ టు 2 ఇచ్చారు, 4, 6, 8, 10. ఇక్కడ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ అన్నారు. సో ఇక్కడ ఈవెన్ అన్నారు కాబట్టి కండిషన్ కూడా ఇచ్చారు, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. అంటే 10 కన్నా బిలో ఉంటే ఈవెన్ ఇంటీజర్స్. ఏముంటుంది, 2 ఉంటుంది, 4, 6, 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి 10 తీసుకుంటాం. సో ఇక్కడ ఇది బి సెట్. ఏ సెట్లో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో బి సెట్లో కూడా అదే ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సో ఏ ఈక్వల్ టు బి. ఏ ఈక్వల్ టు బి అయితే ఈక్వల్ సెట్ అవుతుంది. ఫోర్త్ ప్రాబ్లం, ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10. ఇక్కడ ఏమి ఇచ్చారు, 10, 15, 20, 25, 30 ఇచ్చారు. సో మల్టిపుల్ ఆఫ్ 10 అంటే ఇలాగే కదా తీసుకుంటాం. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10. ఇక్కడ బి కండిషన్ వచ్చి 10, 15, 20, 25, 30 ఇచ్చారు. 10 మల్టిపుల్స్ అంటే ఏం తీసుకుంటాం, 10, 20, 30 అండ్ సో ఆన్ తీసుకుంటాం. అలాగే బి వచ్చేసరికి ఏముంది, ఇక్కడ 10 ఉంది, 15 ఉంది, 20 ఉంది, 25, 30. ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ బి సెట్లో అయితే ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్లీ సేమ్ ఎలిమెంట్స్ లేవు. ఇక్కడ 15, 25, 35 అనే ఎలిమెంట్స్ అడిషనల్గా యాడ్ అవుతున్నాయి కాబట్టి ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. సో ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్ సెట్. నెక్స్ట్ ఫిఫ్త్ రోమన్కి వచ్చేసరికి ఆర్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ సెట్స్ ఆర్ ఈక్వల్, గివ్ రీజన్స్ అన్నారు. ఏమో ఏ ఈక్వల్ టు 2, 3 ఇచ్చారు. బి వచ్చేసరికి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఇది ఏమి ఇచ్చారు, x² 5x + 6 = 0. సో ఇప్పుడు ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేస్తే 6 రావాలి, అడిషన్ చేస్తే 5 రావాలి. సో దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తామంటే 3 2 జా 6, 3 2 యాడ్ చేస్తే 5. సో x² 3x + 2x + 6 = 0. ఈ రెండిట్లో తీసుకున్నప్పుడు x కామన్ తీస్తే x + 3, ఈ రెండిట్లో 2 కామన్ తీస్తే x + 3. అంటే ఇక్కడ x + 2 × x + 3 = 0. ఒక్కో కండిషన్ని 0కి ఈక్వల్ చేస్తే x +2 అటు సైడ్ పోతే -2, x +3 అటు సైడ్ పోతే -3. అంటే ఇక్కడ బి సెట్లో ఏ ఎలిమెంట్స్ వస్తాయి అంటే కన్నా -2, -3. అంటే ఏ సెట్లో ఏమో 2, 3 ఉంది, బి సెట్ ఏమో -2, -3 ఉంది. సో దీని నుంచి ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. నాట్ ఈక్వల్ టు అంటే ఈజ్ నాట్ ఈక్వల్ సెట్. ఇక్కడ సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి ఎక్స్ సెచులర్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఆఫ్ ది వర్డ్ ఫాలో. సో దాన్ని ఎలా రాస్తాము అంటే మనం సెట్ వైజ్ రాయాలి అన్నప్పుడు ఏదైనా రిపీటెడ్ అయిన లెటర్స్ ఉంటే కనుక వీ కెన్ రైట్ 1 టైం ఓన్లీ. రిపీట్ కాని లెటర్స్ ఉంటే అలాగే రాస్తాం. ఎఫ్ అనేది ఒకసారి ఉంది, ఓ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఒకసారి రాస్తాం, ఎల్ 2 టైమ్స్ ఉంది కాబట్టి ఒకసారి, డబ్ల్యూ. అలాగే బీ సెట్లో ఏమి ఇచ్చారంటే వోల్ఫ్. ఇక్కడ కూడా లెటర్స్ ఉన్నాయి. ఈ 2 సెట్స్ కంపేర్ చేసినప్పుడు ఏ సెట్లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో బీ సెట్లో కూడా సేమ్ లెటర్స్ అవే ఉన్నాయి.
వాటి ప్లేసెస్ ఎక్స్చేంజ్ అయినప్పటికీ కూడా సేమ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఏ ఈక్వల్ టు బి. ఏ ఈక్వల్ టు బి అయితే కానీ ఈక్వల్ సెట్ అవుతుంది. ఫైనల్గా 6th, ఫ్రమ్ ది సెట్స్ గివెన్ బిలో సెలెక్ట్ ఈక్వల్ సెట్స్. ABCDEFGH అంటే ఏ నుంచి హెచ్ వరకు సెట్స్ అన్ని ఇచ్చారు. ఈ సెట్స్లో ఏదైనా ఈక్వల్ సెట్స్ ఉన్నాయో కంపేర్ చేయమన్నారు. బి సెట్ తీసుకున్నాం, డి సెట్స్ తీసుకున్నాం, ప్లేసెస్ ఎక్స్చేంజ్ అయినప్పటికీ కూడా ఈక్వల్ ఉన్నాయి. ఈ తీసుకున్నాం, జీ తీసుకున్నాం, వాటి ప్లేసెస్ ఎక్స్చేంజ్ అయినప్పుడు కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి బి ఈక్వల్ టు డి, ఈ ఈక్వల్ టు జీ. ఎక్సైజ్ 1B కంప్లీటెడ్.